అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో ఈరోజు సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయని చెప్పి నిన్న కువైట్ వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్లోని పలు ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాలలో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిశాయి. అలాగే ఈ యొక్క వర్షాలు కురిసేటప్పుడు ఒక విషాదకరమైన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని వఫ్రా ఫామ్స్లో పిడుగుబాటుకు గురి ఒక బంగ్లాదేశ్ జాతీయుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి అలాగే మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి అలాగే ప్రాథమిక విచారణలో ఆ యొక్క బంగ్లాదేశ్ పౌరుడు పిడుగుబాటు వల్ల వ్యక్తి ప్రాణాపాయానికి గురయ్యాడని చెప్పి ఫలితంగా తీవ్రంగా కాలిన గాయాల కారణంగా మరణించాడని చెప్పి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫారెన్సిక్ విభాగానికి తరలించారు. ఏది ఏమైనా సరే కువైట్లోని ఈ మధ్యకాలంలో పిడుగుపాటుకు చనిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే గతంలో కురిసిన వర్షాల కారణంగా పిడుగుపడి ఒక ప్రవాసుడు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కురిసిన వర్షాలలో వఫ్రా ఫామ్స్లో అయితే ఒక బంగ్లాదేశ్ జాతీయుడు మరణించడం చాలా బాధాకరం. అలాగే అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క దేవుడు ఆ యొక్క కుటుంబానికి సహాయం చేయాలని అలాగే ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. అలాగే బంగ్లాదేశ్ జాతీయుడు కువైట్ ప్రభుత్వం కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ ఆ యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుకుందాం. అలాగే ఎడారి ప్రాంతంలో పనిచేస్తున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వర్షాకాలం వచ్చేటప్పుడు పిడుగు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.